హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బన్నులు చేస్తున్నానండి. నేనైతే మైదా పిండితో చేస్తున్నాను. మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఈ కొలతలతోటి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసుడు పిండి మైదా వేసుకున్నాను నేను. అదే ప్లేస్లో మీరు గోధుమ పిండి వాడచ్చు. మైదా వేసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా పాల పొడి. మైదా గ్లాసుడు వేసాను, అర గ్లాసు పాలపొడి వేసుకున్నాను నేను. అందులోనే కొద్దిగా పెరుగండి, చిన్న కప్పుతో పెరుగు కూడా వేసుకొని కొద్దిగా నూనె కూడా వేసుకోండి. ఒక చిన్న కప్పుతో నూనె కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూను డ్రై ఈస్ట్ వేసుకున్నాను నేను. వేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకొని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు, అంటే మనం వేడి చూసుకొని వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇది కలుపుకున్నప్పుడు బాగా మెదాయించాలండి. వేయించాక ఇందులో కొద్దిగా ఇలా బాగా కలిపాక కొద్దిగా వెన్న, అంటే మన దగ్గర టెంపరేచర్లో ఉన్న వెన్న వాడండి, కూలింగ్ వెన్న కాదు. ఇలా కలుపుకొని ఒక బౌల్లో నెయ్యి రాసుకొని అందులో పెట్టుకొని బౌల్లో ఒక 2 గంటలు నానబెట్టండి. మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత 2 గంటలు పోయాక ఇలా తీసుకొని బౌల్లా చేసుకొని ఒక 20 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచేసుకోవాలండి. తర్వాత ఇది మనకి స్టవ్ మీద కుక్కర్లో వేడి చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఓవెన్లో 180 degrees ఫ్రీ హీట్ చేసుకొని 25 minutes పెట్టానండి నేను. చూసారా ఎంత స్పాంజ్గా వచ్చాయో? చాలా బాగా కూడా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. కొన్న బ్రెడ్ లాగా ఉంది, కొన్న బన్ లాగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ. మనం తినాలనుకుంటే అప్పటికప్పుడు ఇలా చేసుకోండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.